హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం చేయబోయే వంట ఊతప్పం పలుకుల చట్నీ. దీనికి కావలసిన పదార్థాలు: పలుకులు, ఉప్పు, చింతపండు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, కారం, బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర, 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం, మనం 8 గంటలు నానబెట్టుకున్న దోసల పిండి. ఇప్పుడు ఆ దోసల పిండి తయారు చేసే విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం వేసి నీళ్లు పోసుకొని 2 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత దోసల పిండి రెడీ అవుద్ది. ఇప్పుడు ఆ దోసల పిండిలో కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని మనం 2 గరిటెలు వేసుకోవాలి. ఊతప్పం కాబట్టి కొంచెం దలసరుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆ ఊతప్పం పైన కారం, జీలకర్ర, క్యారెట్, కొంచెం బీట్రూట్, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఊతప్పాన్ని 2 పక్కల దోరగా కాల్చుకోవాలి. ఆ ఊతప్పాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఊతప్పం రెడీ. ఇప్పుడు పలుకుల చట్నీకి ఒక మిక్సీ తీసుకొని అందులో 1 కప్పు పలుకులు, 5 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీ చేసిన మిశ్రమంలో చింతపండు పులుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వేపాకు, ఎండుమిరపకాయలతో పోపు పెట్టుకుంటే పలుకుల చట్నీ రెడీ. ఊతప్పం పలుకుల చట్నీ రెడీ. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ నొక్కండి.